మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. అమరావతి రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్, శాఖమూరు రిజర్వాయర్ పనులను మంత్రి నారాయణ ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథితో కలిసి పరిశీలించారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. వచ్చే మార్చి నాటికి అధికారులు, ఉద్యోగుల కోసం 4000 ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతిలో కాలువలు ఎలా ఉండాలనే దానిపై నెదర్లాండ్స్ డిజైన్ వచ్చిందన్నారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్తో పాటు 3 రిజర్వాయర్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది. కాలువలు, రిజర్వాయర్ల పనులు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. వర్షాల వల్ల కాలువల పనులు కొంచెం నెమ్మదిగా సాగుతున్నాయని చెప్పిన మంత్రి నారాయణ రాజధాని పనులతో పాటు కృష్ణా రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో రోడ్ల నిర్మాణానికి టెండర్లు ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. అమరావతి రైతుల కౌలు 900 మందికి మాత్రమే వివిధ కారణాలతో పెండింగ్లో ఉందని తెలిపారు. అమరావతిలో పనులు జరగడం లేదని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని చెప్పిన మంత్రి నారాయణ ఎవరిన్ని కుట్రలు పన్నినా 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. లో 2 లేన్ 3 లేన్ ఉంటే ఆ చెట్లు కూడా తీద్దామని అనుకున్నాను సార్. ఇది ఇప్పుడు ఈ స్లోప్ తగ్గిస్తున్నాను సార్, ఇంకా స్టీప్ కాకుండా అదంతా కూడా గ్రీనింగ్ వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. దాంట్లో 8 నెలలు టెక్నికల్ ఇష్యూస్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి, లీగల్ ఇష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ ఏ ఏజెన్సీస్ అయితే ఉండారో మాకు ఇబ్బంది అని మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే ప్రాజెక్ట్ ఆగిపోకుండా కమిటీలు వేసి అటు ఐఐటి, అటు ఐఐటి చెన్నై, అటు హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర టెక్నికల్గా బిల్డింగ్ల స్ట్రెంత్ అవన్నీ తీసుకొని దాని మీద ముందుకు పోవడం జరిగింది. ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు 4000 టేకప్ అయినాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి. మార్చ్ ఎండింగ్ లోపల 4000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. ఆగితే ఒక 2-3 బ్లాక్స్ తప్ప మిగతాయన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు. ఒక లేఅవుట్ రోడ్స్ ఒక టేకప్ చేయాల్సింది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు తీసుకుంటే ఇక్కడ మనం ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అని 3 డిజైన్ చేశారు. ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర, నెదర్లాండ్స్ అండ్ ఆర్కేడ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. నెదర్లాండ్స్ ఎందుకు చేయించామంటే వాళ్ళ యొక్క సిటీ సీ కంటే కింద ఉంటుంది, డౌన్లో. దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఇక్కడ కొండవీటి వాగు అనేది 23.6 కిలోమీటర్లు ఉంది. ఆ వర్క్ టేకప్ చేశారు. ఆ వర్క్ అయితే దాదాపు ఒక 15 నుంచి 20% పూర్తయిపోయింది. మనకు ఒరిజినల్గా అయితే 27 అక్టోబర్ పూర్తి చేయాలి. 27 అక్టోబర్ లోపల. అయితే 26 అక్టోబర్కే ఏజెన్సీ కంప్లీట్ చేసిస్తూ ఉంటున్నారు. ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ఉన్నాయో, కొండవీటి వాగు 23.6 కిలోమీటర్లు, పాలవాగు 16.5 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 7.84 కిలోమీటర్లు. ఈరోజు ఈ మూడింటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ కొండవీటి వాగులో ఉండే రిజర్వాయర్ ఏదైతే మనం రిజర్వాయర్ పక్కన ఉన్నాం, ఇప్పుడు
రిజర్వాయర్ 0.03 టీఎంసీ. రిజర్వాయర్ పనులు కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ఈ కెనాల్స్ వర్క్ ఈ మధ్య వర్షాలు ఉండటం వల్ల వాళ్ళకి వర్క్ డిస్టర్బెన్స్ వచ్చింది. వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ టేకప్ చేయటం అంటే 15 రోజులు. మీకు అందరికీ తెలుసు, గత 2 నెలల్లో వర్షాలు కంటిన్యూస్గా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ అయింది. అయితే ఇప్పుడు వర్షాలు ఆల్మోస్ట్ పోయినాయి, అందువల్ల వర్క్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో 3 రిజర్వాయర్స్ పెట్టాం. ఒకటి శాఖమూరు 0.03 టీఎంసీ, మరొకటి కృష్ణాయపాలెం దగ్గర ఒక రిజర్వాయర్ 0.1 టీఎంసీ, ఇంకోటి నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీ. ఈ 3 రిజర్వాయర్లు కలిసి 0.53 ఎంటీసీ. ఇవన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి. దాదాపు వీటికి సంబంధించిన వర్క్ అయితే ఆల్మోస్ట్ 20% కంప్లీట్ చేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడక్కడ కొందరు అమరావతి రాజధాని మళ్ళా ఒక కుట్రగా పెట్టుకొని అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదు, వర్క్ టేకప్ చేయలేదని రకరకాలుగా చెప్తున్నారు. ఆ చెప్పేవాళ్ళు చూడండి, ఈ రిజర్వాయర్ చూడండి ఎంత వర్క్ అయిపోయిందో. రిజర్వాయర్ వర్క్ చూడండి, దీని యొక్క లింక్ కెనాల్ కొండవీటి వాగా చూడండి. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే గ్రీన్ అండ్ బ్లూకి 30% వదిలేసామో దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు రివర్ ఫ్రంట్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇమీడియట్గా కృష్ణానది ముందుండే రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయమని. ఈ విధంగా గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేస్తూ బిల్డింగ్లు చేస్తూ ఏదైతే రోడ్లు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, ఒక్కొక్క రోడ్డు వెడల్పు 165 అడుగులు, ఒక రోడ్డు అయితే 195 అడుగులు, ఈ 360 కిలోమీటర్ల యొక్క ట్రంక్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ అవి 1500, అవి కూడా టేకప్ చేస్తారు. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆ లేఅవుట్స్ యొక్క అవి కూడా టేకప్ చేసి ఏదైతే ప్లాట్లు రైతులకు ఇచ్చామో ఆ రాళ్ళు పోయినాయి, ఆ రాళ్ళు కూడా వెంటనే పాతేటట్టుగా అధికారులకు ఆదేశించాం. లేఅవుట్స్ ఏదైతే లేఅవుట్స్ యొక్క రోడ్లు టేకప్ చేస్తారో టేకప్ చేసేటప్పుడు ఆ ఏజెన్సీసే ఏ రాళ్ళు అయితే పోయినాయి పాతేటట్టుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అవి వెంటనే చేస్తామని రైతు సోదరులు చెప్తున్నాం. అదేవిధంగా దాదాపు 25,000 మంది రైతులకి యాన్యుటీ ఇవ్వాలా, యాన్యుటీ వేశారు. వాళ్ళలో ఒక 7,000 మంది యాక్చువల్గా వాళ్ళ టెక్నికల్ ఫాల్ట్ వల్ల జరగల. నిన్న అది కూడా కంప్లీట్ చేశారు 7,000 మందికి. బహుశా ఈరోజు మార్నింగ్ ఆ 7,000 మందికి కూడా రైతులకు యాన్యుటీ వస్తుంది. మరొక 900 మంది పెండింగ్ ఉంది. ఆ 900 మంది పెండింగ్ డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి. ఆ 900 మంది వెబ్సైట్లో పెట్టమని నేను ఆదేశించాను. వాళ్ళు వెబ్సైట్లో పెడతారు. ఆ 900 మందికి ఎందుకు పెండింగ్ కూడా వెబ్సైట్లో పెట్టమన్నాం. కొందరి యొక్క బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్ కాదని, కొందరు యాక్చువల్గా డెత్స్ ఉన్నాయి, కొందరు వచ్చి ప్లాట్లు అమ్మేశారు వేరే వాళ్ళకి. సో ఆ కాజెస్ కూడా యాక్చువల్గా ఇవాళ సిఆర్డీ వాళ్ళు పెడితే చూసుకొని ఆ 900 మంది కూడా క్లారిఫై చేసుకుంటే వాళ్ళకు కూడా యాన్యుటీ ఇవ్వడం జరుగుతుంది.